హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ. రైనీ సీజన్ కదా, సో ఏమైనా స్నాక్స్ హాట్గా తినాలనిపిస్తుంది. మెయిన్గా మిర్చి బజ్జీ అంటే అందరికీ చాలా ఇష్టం. సో మీకు ఈరోజు మిర్చి బజ్జీ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం మిర్చీస్ తీసుకొని ప్రాపర్గా వాష్ చేయండి. వాష్ చేశాక ఒక క్లాత్ తీసుకొని మిర్చికున్న వాటర్ అన్నీ తుడిచేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. మిర్చికి స్టఫింగ్ కింద వాడతామండి. ఇప్పుడు ఒక మిర్చి తీసుకొని అందులో ఉన్న సీడ్స్ అన్ని రిమూవ్ చేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఇందులో వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా అన్ని మిర్చీలు సీడ్స్ తీసేసి స్టఫింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పిండి కోసం 1 కప్ శనగపిండి, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి బాగా మిక్స్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోండి. కొద్దిగా కొత్తిమీరాకు వేసి బాగా మిక్స్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి. తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు వేసుకోవాలంటే ఒక ట్రిక్ చెప్తాను. ఇలా ఒక గ్లాస్ తీసుకొని పిండిని ఇందులో వేసుకోండి. ఇలా 1 by 1 మిర్చిని డిప్ చేసి ఆయిల్లో వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మిర్చి డిప్ చేసి వేసుకోండి. టూ to 3 minutes వరకు వేయించుకోండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మిర్చి బజ్జీని పక్కకు తీసుకోండి. అంతే అండి, మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్. ఇందులో ఆనియన్స్, లెమన్ స్టఫ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.